హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. షుగర్ అంతా కరిగాక అరకప్పు కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. పావు కప్పు తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. నీళ్ళు మరగడం స్టార్ట్ అయినప్పుడు 1 కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదా, దాన్నైతే ఇందులోకి వేసుకొని ఉండలేం లేకుండా కలిపేసుకోవాలి. ఉండలేం లేకుండా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడ్డాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెడితే చల్లారిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండలు కట్టుకోవడం స్టార్ట్ చేయాలి. చేతికి ఆయిల్ లేకపోతే నీళ్లు రాసుకుంటూ చేసుకుంటే మన చేతికి అయితే అంటుకోదు. మీకు కావాల్సిన షేప్లో అయితే ఇలా చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ప్యాన్లోకి నూనె బాగా వేడవ్వాలి. నూనె బాగా వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. వాటిని అయితే కదపకండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే మిగతావన్నీ కూడా ఇలాగ చేసుకుంటూ అయిపోతుంది. సంక్రాంతి న్యూ ఇయర్ అప్పుడు పిండి వంటలు చేయలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. అంత ఈజీ ప్రాసెస్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.